మనం చాలాసార్లు పరధ్యానంలో ఉంటాం. గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు తొందరగా విషయాలకు రియాక్ట్ కాం మనం. అలాగే ఒక్కొక్కసారి సడన్గా ఏదైనా న్యూస్ వస్తుంది మన దగ్గర వాళ్ళకి ఏమో అయినట్టు, షాకింగ్. అప్పుడు అన్నీ మర్చిపోతాం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో మైండ్ పనిచేయదు. ఏమీ అవసరం లేదు, ఏది వినడం అవసరం లేదు, ఏది చూడడం అవసరం లేదన్నట్టు మనకు ఎవరేం చెప్పినా ఏదేం కనిపించినా కానీ మనం రియాక్ట్ కాకుండా ఉంటాం. ఇటువంటి పరధ్యానము మనము స్వచ్ఛమైనటువంటి సాధనలు, అంటే పూర్తిగా మునిగిపోయిన సాధనలో కూడా అన్నీ మర్చిపోయి ఉంటాం. హిమాలయాల్లో ఋషులు కూడా సాధనలో ఉంటారు. ఎప్పుడైనా మనం వాళ్ళ దర్శనానికి వెళ్ళినా మనం చూసినా కానీ చూడనట్టుగా ఉంటారు. ఇటువంటి పరధ్యానం, ఈ పరధ్యానం ఏంటి? ఈ పరధ్యానంలో మనము రూపం లేని స్థితి, మనసు లేని స్థితి అన్నమాట. అది అంటే అగ్ని వాయు తత్వాలకు అతీతమైన ఆకాశ స్థితి, అంటే మనం ఆత్మతోటే ఉన్నటువంటి స్థితిని పరధ్యానం అని కూడా అనవచ్చు. దీంట్లో అతనికి ఎటువంటి స్థితి ఉంటుందంటే మత్తుగా ఉంటుంది, అంటే ఆనందంగా ఉంటుంది. ఆ స్థితికి చేరినటువంటి యోగి కూడా నిరంతరము ఆనందమైన స్థితిలో ఉంటాడు. దాన్ని వర్ణించరాదు. అప్పుడు అతనికి ఏమీ అవసరం లేదంటారు. అందుకే దాన్ని అతను తూహి మాత, తూహి పిత, తూహి బంధు, తూహి సబ్, అంటే అన్నీ నీవే అంటాడు. ఏ రూపం వద్దు, ఏ ప్రపంచం వద్దు, ఏ తండ్రి వద్దు, ఏది వద్దు, ఏ వ్యవహారాలు వద్దు అంటాడు. అంత మత్తు కలిగినటువంటి స్థితి అది. ఆ స్థితిలో కర్మలు కూడా లేవు. ఆ స్థితిలో ఉన్నది ఒకటే, ఏ వస్తువు లేదు అక్కడ, ఏ కోరిక లేదు, ఏమీ అసలు వర్ణించడానికి వీల్లేదు ఏమి ఉంది అని. వర్ణనకు అతీతమైనటువంటి స్థితి అది. ఆనందమే ఉంటుంది. గాఢ నిద్ర కానీ పరధ్యానం కానీ ఈ జీవులకు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కలుగుతూ ఉంటుంది. సాధకులకు, యోగులకు అది చాలా సమయం, నిరంతరం కూడా ఉంటుంది కొంతమందికి. లాహిరి మషాయి ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు, ఆయన గృహస్థు, ఇంటికి కావాల్సిన వస్తువులు కొనడానికి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కళ్ళు సగం మూసుకొనే ఉండేటివి. నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్ళేటవాడు. కొందరు అతని శిష్యులు అడిగారు, స్వామి ఏదన్నా ఎవరన్నా యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఎట్లా మరి అని. అతను అన్నాడు, నేనున్న స్థితి అది పరమాత్మ యొక్క స్థితి, కాబట్టి పరమాత్మతోటి సృష్టించబడిన ఈ ప్రపంచం నన్ను ఏం చేయగలదు అని అన్నాడు. విదురుడు, మహాభారతంలోని కథ ఇది. విదురుని దగ్గరికి కృష్ణుడు వస్తాడు భోజనం చేయడానికి. వచ్చినప్పుడు విదురుడు పరధ్యానంలో ఉంటాడు. అతను కూడా గొప్ప యోగి. మహాభారతాన్ని దివ్య దృష్టితోటి ధృతరాష్ట్రునికి చెప్పినటువంటి గొప్ప యోగి విదురుడు. అతను ఆ పరధ్యానంలో అరటిపండును తొక్కను తీసి కృష్ణునికి ఇస్తాడు. అరటిపండును తీసి బయటపడేస్తాడు. అంటే దాని మీద దృష్టి ఉండదు, కృష్ణ పరమాత్మ మీదే దృష్టి ఉంటుంది. విదురుని భార్య ఇది గమనించి, తప్పు జరిగింది పరమాత్మ అంటుంది. శ్రీకృష్ణుడు నవ్వి, అతను పరధ్యానంలో ఏది చేసినా నాకు చాలా ఇష్టం అని దాని యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. ఆ స్థితి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.